వందనాలు. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి కూడా, చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి వారికి అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మనము క్షేమకరంగా ఉన్నాం. ఆయన యొక్క కృప, ఆయన ప్రేమ మనల్ని బ్రతికిస్తూ ఉంది. ఇంతవరకు క్షేమంగా ఉన్నాం. అందును బట్టి ప్రభు నామాన్ని స్తుతించడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి గత వారం కాకినాడ పట్టణానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించి రావడం జరిగింది. గత వారం ఆరాధన మరి ఇక్కడ జరగలేదు, కానీ లైవ్ మాత్రం ఉంది. మీలో చాలామంది చూశారు. అయితే ఇక్కడ చుట్టుపక్కల నివసించే వారికి వాక్యం వినబడలేదు, చాలామంది అడిగారు. కాబట్టి దాని కొరకు నేను వివరణ ఇస్తున్నాను. దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ఒక ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీ చర్చ్ అది. దేవుడు అక్కడ బలంగా వాడుకున్నాడు. అనేక మంది దేవుని యొక్క మహాకృపను బట్టి చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు 2009లో అక్కడికి మేము వెళ్ళడం జరిగింది. 2009 నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు వాళ్ళని ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు ఉన్నటువంటి పూరి గుడిసెల్లో నివసించే వాళ్ళు చక్కగా ఈ రోజున బిల్డింగ్లు కట్టుకొని ఆ దేవుని నమ్ముకున్న తర్వాత వాళ్ళ చెడు అలవాట్లు, దురాత్మ సంబంధమైనటువంటి అన్ని విడిచిపెట్టి ఆ ప్రభు యొక్క కృపను బట్టి అందరూ సంతోషంగా ఉన్నారు. ఆయన నామానికి మహిమ. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ ఎవరికి కరోనా రాలేదు. అది దేవుని కృప. దేవుడు కాపుదల్లో ఉన్నారు వాళ్ళు. దేవుని యొక్క అంటే కరోనా వచ్చిన వాళ్ళు కాపుదల లేదని కాదు, కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్నిసార్లు ఈ రోగ సంబంధమైనటువంటి దురాత్మలు రాకుండా ప్రార్థనా ధూపం అనేది వేయబడుతుంది. ఎవరి గృహములో, ఎవరి వీధిలో, ఎవరి ఊరిలో, ఎవరి పట్టణంలో దేవుని యొక్క శక్తి అనుభవించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారో వాళ్ళ దగ్గరికి ఏ దురాత్మ శక్తి రాలేదు. దేవుని నామాన్ని స్తుతిస్తారో, దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తారో వాళ్ళని దురాత్మలు ముట్టడానికి ఏమాత్రం కూడా సాహసించలేవు. దేవుడు అలౌ చేస్తే తప్ప. దేవునికి స్తోత్రం. ఈ ఆదివారం ఆరాధన ప్రారంభించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ పరిశుద్ధ పాదాలకి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ సన్నిధానంలోకి వస్తున్నాం. మీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, మీ సన్నిధిని బట్టి, సహాయమును బట్టి ఇంతవరకు సజీవ లెక్కలో ఉన్నాం. తండ్రి, పరిశుద్ధాత్మ మీ జ్ఞానమును, మీ కృపను, మీ శక్తిని, బలమును మాకు అనుగ్రహించి మమ్మల్ని పెంచి పోషిస్తున్నందుకే మీకు వందనాలు. మా చుట్టుపక్కల వారిని, ఇరుగు పొరుగు వారిని అందరినీ మీరు ఆశీర్వదించి మీ నామ మహిమార్థమై జీవించుటకు సహాయం చేయమని, బలపరచమని, వారి కుటుంబాల్లో శాంతి, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము కలుగజేసి ప్రభువా, ఎవరైతే రోగములతో బాధపడుతూ ఉన్నారో వారందరికీ స్వస్థతను అనుగ్రహించి ప్రభువా, వారందరూ కూడా మీ వాక్యమును విని మీ చిత్తానుసారంగా జీవించడానికి కావలసిన కృపను అనుగ్రహించమని యేసయ్య నామములో మిమ్మల్ని స్తుతించి వేడుకొని ఆరాధన ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో నా కుమారుడు జాషువా వచ్చి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఆ దేవుని యొక్క గీతాన్ని ఆలపిస్తాడు. థ్యాంక్ యూ. హల్లెలూయా. If we call to Him, He will answer us. If we run to Him, He will run to us. If we lift our hands, He will lift us up. Come now, praise His name, all the saints are high. Oh, sing for joy to God our strength. Oh, sing for joy to God our strength, our strength. Draw near to Him, He's here with us. Give Him your love, He's your love with us. He will heal our hearts, He will cleanse our hands. If we rend
our hearts, He will heal our land. Oh, sing for joy to God our strength. Oh, sing for joy to God our strength, our strength. If we call to Him, He will answer us. If we run to Him, He will run to us. If we lift our hands, He will lift us up. Come now, praise His name, all you saints of God. Draw near to Him, He is here with us. Give Him your life, He's alive with us. He will heal our hearts, He will cleanse our hands. If we rend our hearts, He will heal our land. Oh, sing for joy to God our strength. 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 Oh, sing for joy to God our strength, our strength. Hallelujah. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. గడిచిన వారమంతా యేసయ్య కంటకుల కింద మనల్ని కాచి కాపాడినందుకు పాటల ద్వారా ఆయన నామాన్ని గణపరుద్దాం. మొదటిగా ప్రభు యేసు నామమే శరణం దినమెల్లా చేసిన స్మరణం అనే పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుద్దాం.
హల్లెలూయా. లే నిలబడు పరిగెడు తండ్రి పని కోసం ఈ మనసులో ప్రభువును కొలిచిచ్చు ప్రతి నిమిషం పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. ఆత్మకుంద ఆశయంతో కదల ముందుకు
Psalms 97. God the supreme ruler. The Lord is the king. Earth be glad. Rejoice, you islands of the sea. Clouds and darkness surround him. He rules with righteousness and justice. Fire goes in front of him and burns up his enemies round him. His lightning lights up the world. The earth sees it and trembles. The hills melt like wax before the Lord of all earth. The heavens proclaim his righteousness, and all the nations see his glory.
Everyone who worships idols is put to shame. All the gods bow down before the Lord. The people of Zion are glad, and the cities of Judah rejoice because of your judgments, O Lord. Lord Almighty, you are ruler of all the earth. You are much greater than all the gods. The Lord loves those who hate evil. He protects the lives of his people. He rescues them from the power of the wicked. Light shines on the righteous and gladness on the good. All you that are righteous be glad because of what the Lord has done. Remember what the Holy God has done and give thanks to him. Amen. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువు గొప్పవాడు, అత్యధిక శక్తి సంపన్నుడు. ఆయన మనకు సహాయకుడు, ఆపదలలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. మనల్ని ప్రేమించి మన జీవితాలను రక్షించి ఇంతవరకు క్షేమకరంగా కాపాడినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అటువంటి దేవుని నామం పేరట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ కుమార్తె కీర్తన గ్రంథంలో 97వ కీర్తన చదివి మీకు వినిపించింది ఆంగ్లంలో. నేను తెలుగులో దాన్ని మీకు వివరిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమునకు ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. యెహోవా, సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు. యోధా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి స్తోత్రం. ఈ చదవబడినటువంటి కీర్తన భాగంలో భక్తుడు ఏమంటున్నాడంటే, దేవుని యొక్క రాజ్యము రావాలి, దేవుని యొక్క రాజ్యము వస్తుంది. దేవుని సంబంధమైనటువంటి ఆలోచన విధానం ఏమిటంటే ప్రేమ. దేవుడు ప్రేమామయుడు, ప్రేమ కలిగిన వాడు. ఆయన మనందరి కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయన ప్రాణాన్ని పణముగా అర్పించినటువంటి వాడు. అటువంటి రాజ్యము రావాలి అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన రాజ్యము లేకపోతే, ఉదాహరణకి ఏదో రాజకీయ నాయకుడు వస్తాడు, ఏదో ఒక మేలు చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఏదో ఒక పార్టీ వస్తుంది, ఒక 5 సంవత్సరాలు ఏదో చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రేమమైనటువంటి ఆయన కృపా కనికరం మనకు తోడుగా ఉంటే అది శాశ్వతమైనది.
మనుషులు కొంతమందికి సపోర్ట్ చేయవచ్చు, కొంతమంది సపోర్ట్ చేయకపోవచ్చు. అంటే నా ఉద్దేశము, కొన్ని రాజకీయ పార్టీలకి కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేయరు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వాటిని ప్రోత్సహిస్తారు. కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రతి వారు కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తారు. ఎందుకంటే ఆయనకు పక్షపాతము లేదు, దేవునికి పక్షపాతము లేదు. అందరినీ సమానంగా చూసేటువంటి వాడు ఆయన. అందరినీ ఒకే ప్రేమతో ప్రేమించేవాడు. ఆ అగాపే ప్రేమను వాళ్ళకి ఇవ్వడానికి, మనందరికీ, లోకమంతటికి ఇవ్వడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి రక్షించినటువంటి వాడు ఆయన. ఆయన రాజ్యము వచ్చునుగాక. అందుకనే పరలోక ప్రార్థన చెప్పేటప్పుడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక అని మనం మాట్లాడుతుంటాం. కాబట్టి ఈ భూమి సమస్తము సృజించినవన్నీ కూడా ఆయన నోటి మాట ద్వారా సృజించారు. ఆ మాటల ద్వారా సమస్తము కలిగినవి. కానీ మనిషిని తన స్వహస్తాలతో దేవుడు తయారు చేశాడు. తన సొంత ఊపిరిని మనిషిలో ఊదగా దేవుడు నరుని నాసిక రంధ్రములో జీవాయువును ఊదగా, జీవవాయువు అనగా మరణము లేని వాయువు. మనిషి చిరకాలము జీవించాలని, మనిషి తన జీవితాన్ని దేవునితో ఆనందంగా గడపాలని మనిషిని సృష్టిస్తే, నరుని సృష్టిస్తే, నరుడు దేవుని మాటకు అవిధేయుడయ్యి ఆయన రాజ్యంలోనికి వెళ్ళే అర్హతను కోల్పోయాడు. ఎందుకంటే దేవుడు ఎవరిని శిక్షించేవాడు కాదు. మరలా చెప్తున్నాను, ఆ అవిధేయులైనటువంటి వాళ్ళు వాళ్ళే శిక్ష తెచ్చుకున్నారు, కానీ వారిని దేవుడు శిక్షించలేదు. దేవుడు చెప్పినట్లుగా వింటే అక్కడే ఉండేవాళ్ళు, దేవుని యొక్క రాజ్యంలో ఉండేవాళ్ళు, దేవుని యొక్క సన్నిధిలో ఉండేవాళ్ళు, దేవునితో కలిసి సహవాసము చేసేటువంటి వాళ్ళు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, రక్షణ అనేది దేవుడు ఎలా రక్షిస్తాడు, దేవుడు ఎలాగ మనిషిని ప్రొటెక్ట్ చేస్తాడు అంటే అవన్నీ కూడా సౌండ్ చేయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనిషిని తన రక్షణలో ఉంచుకుంటాడు, తన రక్షణలో కాపుదలలో ఎప్పుడు కూడా కాపాడాలనుకుంటాడు. కానీ మనిషే దేవుని సన్నిధి నుంచి పారిపోతూ ఉన్నాడు. ఎందుకంటే మనిషికి దేవుని కంటే ఎక్కువగా ఈ లోకం కనపడుతుంది, దేవుని కంటే ఎక్కువగా ఈ ప్రపంచం కనబడుతుంది, దేవుని కంటే ఎక్కువగా ప్రపంచంలో నుండి సుఖము, సౌఖ్యము, ఈ భోగాలు కనబడుతున్నాయి. కానీ ఈ ప్రపంచాన్ని సృజించినటువంటి దేవుడిని మానవుడు చూడలేకపోతూ ఉన్నాడంటే దేవుడు ఎక్కడ ఉన్నాడండి? దేవుడు నీలోనే ఉన్నాడు, ఆత్మ దేవుడు. ఆ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు సరిగా విభజించి పఠించి ధ్యానిస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ మాట్లాడే సమయము మనుషులకు లేదు. సృజించబడినటువంటి వాటిని మాత్రమే చూస్తున్నారు, కానీ సృజించబడినటువంటి వాటిని అనుభవిస్తున్నారు. కానీ ఆ సృజించినటువంటి దేవాది దేవుని వైపు చూడలేకపోతూ ఉన్నారు. చాలామంది ఏం చేస్తున్నారంటే బైబిల్లో నుంచి ప్రపంచాన్ని చూడటం లేదంటగా, బైబిల్ ఇలా పెట్టుకుని చూడడం కాదు, బైబిల్ చదివి ఆ వాక్యాన్ని గ్రహించి ఈ లోకాన్ని నువ్వు చూస్తే లోకము నథింగ్ అనిపిస్తుంది. కానీ ఈ లోకంలో నుంచి నువ్వు బైబిల్ని చూస్తే బైబిల్ నథింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే లోకము క్షణిక సంబంధమైనటువంటి అన్ని కూడా చూపిస్తుంది. నీకు విచ్చలవిడితనం, రకరకాలైనటువంటి వ్యాపకాలు, రకరకాలైన సుఖభోగాల్ని ప్రపంచం చూపిస్తూ ఉంది. అందుకనే యేసు ప్రభు వారికి సాతాను ఏం చేశాడంటే ఈ లోకాలన్నీ చూపించి నీ రాజ్యం కాదు, ఇది నా రాజ్యము, నువ్వు నా కాళ్ళు పట్టుకుని మొక్కితే నీకు ఈ క్షణంలో మొత్తం అన్ని చూపించి నీకు నా కాళ్ళు పట్టుకుని మొక్కితే నీకు ఎవరిని ఇస్తానన్నాడు. అసలు సృష్టించినటువంటి వారు, ఈ లోకాన్ని సృష్టించినటువంటి వాడు యేసు ప్రభు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు కలిసి ప్రభువుని మహిమపరచడానికి, ప్రభువుని స్తుతించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి లోకాన్ని సృజించి మనిషికి కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చిన తర్వాత మనిషిని తయారు చేశాడు. కానీ ఆ మనిషి ఇచ్చినటువంటి అధికారాన్ని తీసుకుని వెళ్ళి సాతాను చేతిలో పెట్టాడు.
సాతాను ఇప్పుడు అధికారం చేస్తున్నాడు. ఎవడేం చెప్తే తినాలి. మన రాష్ట్రంలో, మన దేశంలో ఎవరైతే ప్రధానమంత్రిగా, రాష్ట్రపతిగా, అధికారిగా ఉంటారో వాళ్ళ మాటలు మనం వినాల్సిందే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వినాల్సిందే. వాళ్ళు చేసినవన్నీ కూడా అనుభవించాల్సిందే. కానీ ఈ రాజ్యంలో భేదాలు ఉంటాయి, కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కానీ దేవుని రాజ్యములో కులము లేదు, మతము లేదు, ఏమీ లేదు. ఎందుకంటే నీవు, నేను, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రతి వాళ్ళు కూడా దేవుని యొక్క స్వారూప్యంలో ఉన్నవారు. వాళ్ళు హిందువుల, క్రైస్తవుల, ముస్లింసా, జైనుల, బుద్ధుల, ఇంకా ఎవరైనా సరే, సిక్కులు, ఎవరైనా సరే, ఏ జాతి వారైనా ప్రపంచంలో ఉన్నట్టు వారందరూ కూడా దేవుని స్వరూపంలో ఉన్నారు. కాబట్టి దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. కొంతమందిని ద్వేషించడం లేదు. నువ్వు పలానా కులం వాడు కాబట్టి నేను ద్వేషిస్తున్నానని దేవుడు చెప్పడం లేదు. ఏ కులం వాడువైనా, ఏ జాతి వాడువైనా, ఏ తెగకు చెందిన వాడువైనా నిన్ను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీవు, నేను దేవుని స్వారూప్యంలో ఉన్నాము. ఆ స్వారూప్యంలోనికి తీసుకుని రావడానికి రక్షణకర్త అయిన యేసు ప్రభు వారిని లోకానికి యేసు దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 11వ చరణం చూడండి. 10వ చరణం చదువుతున్నాను. 97వ కీర్తన. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నీతి అనేది యేసుక్రీస్తు నుండి మనకు అనుగ్రహించబడింది. నీతి అనేది తండ్రి అయినటువంటి దేవుడి నుంచి యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి అనుగ్రహించబడింది. కాబట్టి అటువంటి నీతిని, శాంతిని, సమాధానాన్ని యేసు ప్రభు వారు కలిగి ఉన్నారు. కాబట్టి అటువంటి శాంతి, సమాధానం మనకు కావాలి అంటే, అటువంటి రాజ్యంలో మనం జీవించాలి అంటే ప్రభు యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా మనం అంగీకరించాలి. ఆయన నామాన్ని కొనియాడాలి. దేవునికి స్తోత్రం. ఇంతటితో ఈ కీర్తనల గ్రంథం సమాప్తం చేస్తున్నాను. దీనికి రిలేటెడ్గా దేవుడు ఈరోజు నాకు ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే, రక్షణ అనే దాని గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మహాకృపను బట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 10 వాక్యాలు నేను మీకు తెలియజేస్తాను. 10 వాక్య భాగాలు రక్షణ కొరకు. అసలు రక్షణ అంటే ఏమిటి? అసలు రక్షణ ఎలా ఉంటుంది? ఎటువంటి రక్షణ? మనిషికి ఏం కావాలండి? దొంగల నుంచి రక్షణ కావాలి. సమాజంలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులైనటువంటి వాళ్ళ నుంచి రక్షణ కావాలి. రకరకాలుగా దేవుని మాట వినకుండా వాళ్ళ చిత్తానుసారంగా ప్రవర్తించేటువంటి వాళ్ళ నుంచి రక్షణ కావాలి. అటువంటి రక్షణ, ఇది ఏ రక్షణ? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు చూడండి. ఇల్లు మనం కట్టుకుంటాం. మనం ఇంట్లో ఉండి తాళం వేసుకున్నప్పుడు దొంగల నుంచి అది మనల్ని కాపాడుతుంది అనుకుంటాం. కానీ ఆ తాళాలు కూడా పగలగొట్టి మనుషుల మీద దాడి చేసి దొంగతనం చేసేవాళ్ళు, రకరకాలైనటువంటి వాళ్ళు న్యూస్లో చూస్తూ ఉన్నాం. మనుషులు ఇంట్లో ఉండగానే 10 మంది జ్వరపడి అక్రమంగా మనుషుల్ని బెదిరించో, లేకపోతే చంపో, కొట్టో, వాళ్ళకున్నటువంటి అన్ని కూడా దోచుకుపోతారు. అది ఈ లోక సంబంధంగా రక్షణ లేదు. ఆ సమయంలో పోలీసు వారు వస్తే, ఒకవేళ పోలీసు వారు అక్కడ దరిదాపుల్లో ఉంటే వారిని కాపాడతారు. కానీ ఇది అటువంటి రక్షణ కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు. For by grace you have been saved through faith, and that are not of yourselves. It is the gift of God, not of works, lest let anyone shall be boast. చదవండి. మీరు విశ్వాసము ద్వారా
కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. విశ్వాసము ద్వారా కృపచేతనే మనము రక్షించబడి ఉన్నాము. ఇది దేవుని వలన కలిగింది, మన వల్ల కాదు. మన వల్ల అయితే మనం ఏం చేస్తామంటే ఒకరోజు 2 రోజులు రక్షణలో ఒక వ్యక్తిని కాపాడడానికి మెలకు కలిగి లేదా ఉంటాం. కానీ దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కాపుదల జీవిత అంతము వరకు ఉంటుంది. జీవితం అంతమైపోయిన తర్వాత నిత్య రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్ళి నరకానికి వెళ్లకుండా మనల్ని రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోక సంబంధమైనటువంటి కాపుదల కొరకు, ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు మనము దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరిస్తే అది అవసరమే లేదు. మనము ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాదు, ఈ లోక సంబంధమైన వాటితో పాటు పరలోక రాజ్యానికి, మన నరకానికి వెళ్లకుండా రక్షిస్తాడు అని, రక్షకుడని యేసు ప్రభు వారికి పేరు పెట్టారు. కాబట్టి అనగా ఆయన పుట్టినప్పుడు మాత్రమే రక్షకుడు పుట్టాడు అని రాయబడి ఉంది. చాలాసార్లు చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. ఎవరు కూడా రక్షిస్తారు మనుషుల్ని అని లేరు. నేను రక్షిస్తాను అని కొంతమంది బయలుదేరారు కానీ రక్షించలేకపోయారు. వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. కానీ యేసు ప్రభు వారు కాలగర్భంలో కలవకుండా పునరుద్ధానుడై 3వ దినాన తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మరణాన్ని జయించిన వాడు మాత్రమే రక్షకుడు. మరణాన్ని జయించినటువంటి యేసు ప్రభు వారు మాత్రమే మనల్ని రక్షించగలడు. అందుకని అపోస్తులైన పౌలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, ఇది దేవుని వలన కలిగినది కానీ మన వలన కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే కొరింథీయులకు రాసినటువంటి 2వ మాట, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి, నేను చదువు చెప్తాను ఒక్క నిమిషం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. కొరింథియన్స్ చాప్టర్ 5:21. ఫర్ హీ మేడ్ హిమ్ who knew no sin to be sin for us, that we might become to righteousness of God in him. చదవమ్మ, తెలుగులో చదువు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపంగా చేశాడు. చూడండి, మనము నీతి గలివారు కావడానికి పాపము తెలియనటువంటి యేసు ప్రభు వారి మీదకి మన పాపాన్ని తీసుకుని వెళ్ళి ఆయనను శిక్షించాడు శరీర సంబంధంగా. ఎందుకంటే మనుషుడు శరీరంతో పాపం చేశాడు. మనుషుడు శరీర సంబంధమైనటువంటి శిక్షను అనుభవించాలి. కానీ ఆ శిక్షను కూడా అనుభవించకుండా మన కొరకు మన ప్రభు అయిన యేసు ప్రభు వారిని, యేసు క్రీస్తు వారిని శిక్షించాడు తండ్రి అయినటువంటి దేవుడు. పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు వారికి మనుషుల పాపం చేసినంత ఈ లోకంలో జీవించినప్పుడు మనిషిగా జీవించినా కూడా ఏ పాపము లేని పరిశుద్ధుడిగా జీవించాడు. మనుషుల పాపముతో ఆయనకు సంబంధము లేదు. పాపములోకి లాగాలని చూసినా కూడా వాళ్ళు లాగలేకపోయారు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను చాలా ట్రై చేశాడు పాపంలోకి లాగాలని, ఏదో ఒక విధంగా ఆహారం ద్వారా కానీ, అధికారం ద్వారా కానీ, లేక ఈ లోక సంబంధమైనటువంటి శ్రమల ద్వారా కానీ యేసు ప్రభు వారిని పాపంలోనికి లాగడానికి ప్రయత్నించాడు. ఆయన తండ్రి అయిన దేవుని యొక్క పరిశుద్ధుడైనటువంటి జనితైక కుమారుడు కనుక వాటిని జయించగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు కనుక ఆయన జయించగలిగాడు. 3వ మాట మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 16:30-31. యాక్ట్స్ చాప్టర్ 16 and verse 30-31. యాక్ట్స్ చాప్టర్ 16 30-31. చదవండి అమ్మ, తెలుగులో చదవండి. ఆ అజ్ఞాన కాలము చూచి చూడనట్లుగా ఉండెను గాని
ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకంటే చదువు, తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి. ఒక దినమును నిర్ణయించాడు. తీర్పులోనికి రాకుండా ఉండాలంటే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాలి. ఆ మనుష్యుడు అనగా మనుష్య రూపము దాల్చినటువంటి యేసుక్రీస్తు నరావతారిని అయినటువంటి యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాలి. ఆ తీర్పు దాటాలి అంటే నీకు రక్షణ కావాలి, నీ కుటుంబానికి రక్షణ కావాలి, నీ బిడ్డలకు రక్షణ కావాలి. నువ్వు ఈ లోక సంబంధంగా పోలీసులను లేకపోతే ఇంకొక బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళను సెక్యూరిటీను పెట్టుకోవచ్చు. కానీ చూడండి, ఈ కరోనా సమయంలో ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా కరోనాని ఎవరు ఆపలేకపోయారు. అలాగే సాతాను యొక్క దురాత్మ సంబంధమైన దాడి నుంచి నిన్ను ఎవడో కాపాడలేడు, ఒక్క యేసు ప్రభు తప్ప. ఒకవేళ మనుషులందరూ చనిపోవాల్సిందే. ఒక ఆయన అంటాడు, యేసు ప్రభు కాపాడేవాడైతే కరోనా నుంచి మనుషులు ఎందుకు కాపాడలేదంటే మనిషి చేసిన పాపము మనిషినే పట్టుకుంటుంది. ఒక వ్యక్తి చేసిన పాపము ఏ విధంగా తరతరాలుగా అది వచ్చిందో ఆ పాపాల నుంచి శాపాల నుంచి విడిపించడానికి యేసు ప్రభు వారి లోకానికి ఏ విధంగా వచ్చారో, ఒక దేశము చేసినటువంటి పాపాన్ని బట్టి అన్ని దేశాలు ఆ శాపాన్ని అనుభవిస్తూ ఉన్నాయి. గమనించండి, ఒక మనిషి చేసిన పాపం, ఎవడో అక్కడ చైనాలో పుట్టినటువంటి ఈ కరోనా, వుహాన్లో పుట్టినటువంటి కరోనా అనే వ్యాధి ఎలా ప్రబలిందో, ఒక మనిషి చేసినటువంటి పాపము కూడా ఆ విధంగా మనుషులను పట్టుకుని పీడిస్తూ ఉంది. ఇప్పటికీ మనుషులకు గ్యారంటీ లేదు, ఏ మెడిసిన్ కూడా గ్యారంటీ లేదు. ఏదో ఇన్బూస్ట్ పవర్ ఇస్తామంటాడు, ఇది ఏంటి ఇన్సైడ్ మీకు హీలింగ్ ఇచ్చేటువంటి మెడిసిన్ తప్ప కరోనాను తగ్గించేది కాదని చెప్పి సీక్రెట్గా చిన్న అక్షరాలతో ముద్రిస్తున్నారు. ఏ వ్యాక్సిన్ నిన్ను కాపాడలేదు, ఏ వ్యాక్సిన్ నిన్ను రక్షించలేదు. నేను వ్యాక్సిన్స్కి వ్యతిరేకం కాదు, అది ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు వేసుకోవచ్చు. కానీ నీకు రక్షణ అనేది ఈ వ్యాక్సిన్ ఈ శరీరానికి వ్యాధి రాకుండా ఒకవేళ కాపాడవచ్చేమో, కానీ ఈ శరీరంలో ఉన్నటువంటి దేవుని ఆత్మను ఏది కూడా కాపాడలేదు. దేవుని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ ఆత్మ శరీరంలో ఉన్నంత కాలము చేసినటువంటి కార్యాలను బట్టి, జీవించిన విధానాన్ని బట్టి అది దేవుని దగ్గరికి వెళుతుందా నరకానికి వెళుతుందా అనేది దేవుడు నిర్ణయిస్తాడు. ఎందుకంటే మీరు జీవించిన జీవితాలు, నేను జీవించిన జీవితం, మనందరం జీవించిన జీవితం దేవునికి తెలుసు, మనకు తెలుసు. మనము చేసిన ప్రతి దానిని బట్టి దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. ఆ తీర్పులోనికి రాకుండా ఉండాలి అంటే, ఆ తీర్పును దాటాలి అంటే, ఆ తీర్పుకి నీకు మధ్యలో యేసుక్రీస్తు అనే రక్షకుడు ఉన్నాడు. ఆ రక్షకుడిని నువ్వు రక్షకునిగా అంగీకరించాలి. ఆయన నీకు రక్షణ కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక వాక్య భాగం అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 4 and 12. యాక్ట్స్ చాప్టర్ 4 and 12. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, వాక్యం చూడండి, చదువు. ఈ నామముననే రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున మనకు రక్షణ లేదు. రక్షించే రక్షకుడు ఒక్కడే, ఆ రక్షకుడు యేసు ప్రభువారు. ఏ నామములో రక్షణ లేదు. ఎందుకంటే ఎవరు కూడా నేను రక్షించలేరు. నన్ను మరణం నుంచి రక్షించిన వాడు యేసు ప్రభు, నా జీవితాన్ని కాపాడిన వాడు యేసు ప్రభు. బంధువులు కొంతకాలం ఉన్నారు, స్నేహితులు కొంతకాలం ఉన్నారు, కానీ ఆపద సమయంలో అందరినీ విడిచిపెట్టాల్సి వస్తుంది. విడిచిపెట్టేస్తారు, మనము కూడా విడిచిపెడతాము. మనమేమి దానికి అతీతులమేమి కాము. కానీ ఆపద సమయంలో దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. ఆయన ఏ సమయంలోనైనా నిన్ను ఒక్క క్షణము కూడా నిన్ను విడిచిపెడితే, ఎవరో పాట పాడతారు, ఒక క్షణమైనా నిన్ను వీడినా ఈ లోకంలో
నేనేమవుతే పోతుందో నాకే తెలియదు అని చెప్పి క్షణం చాలు. ఆ క్షణంలో సాతాను మనల్ని చంపడానికో, మనల్ని పాడు చేయడానికో, మనల్ని ఈ లోక సంబంధంగా నాశనం చేయడానికో ఒక్క క్షణము చాలంటాడు. గమనించాడు, ఆ క్షణం కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. పుస్తకంలో రాస్తే లేట్ అయిపోతాము చూద్దామని అరచేతులలో మనల్ని చెక్కుకున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం, 5వ మాట. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము. Truly, John chapter 5 and 24. John the Gospel chapter 5 and 24. Truly, I say to you, whoever hears my word and believes him who sent me has eternal life. He does not come into judgment, but has passed from the death to life. చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. హల్లెలూయా. ద కన్ఫర్మేషన్, నిశ్చయముగా చెప్తున్నాను, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు మరణంలోనికి రాడు, తీర్పులోనికి రాడు. ఆ మరణాన్ని నేను మింగేశాను, ఆ మరణాన్ని నేను జయించాను, ఆ తీర్పుని నేను అనుభవించాను. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎక్కడికి వెళ్తాడండి? పరలోక రాజ్యం వెళ్తాడని చెప్పి యేసు ప్రభు వారు స్పష్టంగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ. 6వ మాట చూద్దాం. మాథ్యూ చాప్టర్ 6:9-13. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు నేను చదువుతున్నాను ఇంగ్లీష్లో. ప్రే దెన్ లైక్ దిస్, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్, హలోడ్ బై నేమ్. పరలోకపు ప్రార్థన ఇది. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద ఎక్కడ నెరవేరుతుంది దేవుని చిత్తం. ఎవరైతే ఆయనను అంగీకరించి ఆయన చిత్తానుసారంగా జీవిస్తారో వారి జీవితంలో నెరవేరుతుంది. అలా జీవించడానికి కూడా అందరూ అంగీకరించట్లేదు. ఏదో ఆదివారం వచ్చింది కాబట్టి సంఘానికి వెళ్ళి ప్రభుని స్తుతించాలి, ఆ గంట సేపు గడిపి రావాలని కొంతమంది బలవంతంగా వెళుతూ ఉన్నారు. కానీ బలవంతమైనటువంటి జీవితం జీవించవలసినటువంటి అవసరము లేదు. ఎందుకంటే బలవంతంగా నిన్ను మతం మార్పిడి చేయడానికి ఇది ఒక మతం కాదు, లేకపోతే ఇది ఒక మార్గం అని చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడను రాలేడు. నువ్వు ఎన్నైనా చేసుకో, ఎంతైనా ప్రయత్నం చేయి, ప్రపంచమంతా తిరుగు, నేను రక్షించేవాడు యేసు ప్రభు మాత్రమే. ఆయన తప్ప నేను రక్షించేవాడు ఎవరు లేరు. ఎందుకంటే రక్షణ అనేది ఎక్కడైనా ఉంది అంటే నేను వెతికాను, తిరిగాను. నా జీవితంలో అన్నీ అయిపోయినాయి. డబ్బు సంపాదించడం పెద్ద విషయం కాదు, డబ్బు ఉంది, అదన్నీ ఉన్నాయి. కానీ రక్షకుడు లేడు నా జీవితంలో. 2000 సంవత్సరం వరకు, 2000 సంవత్సరంలో ఈ రక్షకుడిని కనుగొన్నా. నేను ఈయనే రక్షకుడని కనుగొన్నాను. అనేక దేశాలు తిరిగి, అనేక ప్రాంతాలకు వెళ్ళి, అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేసినా కూడా రక్షకుడిని కనుగొనలేకపోయాను. ఇది నా వ్యక్తిగత సాక్ష్యము. దేవునికి స్తోత్రము. యేసు ప్రభువారు గొప్పవాడు, యేసు ప్రభువారు రక్షకుడు, యేసు ప్రభువారు నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడు, యేసు ప్రభువారు నీకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించేవాడు. ఆయన నీ జీవితంలో శాంతి సమాధానం లేని ఎడల ఈరోజే ఆ రక్షకుడైన యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించమని దేవుని పక్షాన నేను కోరుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరి 4 మాటలు చూద్దాం. ప్రకటన గ్రంథం, రెవల్యూషన్ చాప్టర్ 3:20. Behold, I stand at the door and knock. If anyone hears my voice and opens the door, I will come into him and eat with him and he with me. ఎవడైనా నేను తలుపుల ద్వారం వద్ద ఉండి
తడుచునని ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో కూడా నేను నాతో కూడా అతను భోజనము చేస్తాడు. అంటే పరలోక రాజ్యానికి ఎంట్రన్స్ ఇక్కడే ఉంది, పరలోకంలో లేదు. ఎంట్రన్స్ ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడే దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ హృదయ ద్వారము తెరిచి ఆయనను ఆహ్వానిస్తే ఆయన పరలోకంలో నీకు విందు సిద్ధము చేస్తాను, పరలోకంలో నీవు నాతో కూడా ఉంటావని మాట్లాడుతున్నారు. కలువరి సిలువలో ఇద్దరు దొంగల్లో ఒకడు యేసు ప్రభువారిని అడిగాడు. ఒకడేమో ఎగతాళి చేశాడు, నీకు నువ్వే రక్షించుకోలేవు అని. కానీ ఇంకొకడు అన్నాడు, నీ రాజ్యంలో యేసు ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆ దొంగకి అక్కడే ఛాన్స్ వచ్చింది. అంటే యేసు ప్రభువు నమ్మినటువంటి వాళ్ళందరూ దొంగలని లేకపోతే ఇంకొకళ్ళని ముద్ర వేస్తూ ఉన్నారు. ఆయన నీతిమంతుల కోసం రాలేదు, అనగా సొంత నీతిని ఎందుకు వాడు నీతిమంతుడు ఎవడు లేడు అక్కడ లేడు, అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు, మహిమ పోగొట్టుకున్నారు. అనాది కాలంలో పోగొట్టుకున్న మహిమను తిరిగి ఇవ్వడానికి వచ్చిన యేసు ప్రభువారిని నమ్మితే ఆ మహిమ నీ మీద ఉదయిస్తుంది, దాంట్లో నీతిమంతుడు అవుతావు. ఆ నీతిని ఎవరు కూడా అంగీకరించడం లేదు. అర్థమైందా? అయితే దొంగ వాడు దొంగతనం జీవితాంతం దొంగగా జీవించాడు. కానీ తన తప్పుని తాను తెలుసుకుని యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, ఆ కలువరి సిలువలో అడిగినప్పుడు యేసు ప్రభువారు వాడిని క్షమించారు. వాడి యొక్క పాపాలను క్షమించే అధికారం మనుష్య కుమారునికి ఉంది. ఎందుకంటే ఆయన కలువరి సిలువలో మనుషులందరి కొరకు రక్తము కార్చాడు కాబట్టి, సొంత ప్రాణాన్ని వినదీయక ఆయన ఇచ్చేశాడు కాబట్టి ఆయనకొక్కడికి మాత్రమే అధికారం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పడం లేదు, నా సొంత మాటలు కాదు, బైబిల్ గ్రంథంలో చెప్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. But that Matthew chapter 9, 6 to 8. But that you may know that the Son of the Man has authority on the earth to forgive sins. He then said to him, చదవండి తెలుగులో చదవండి. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపాన్ని క్షమించే అధికారం ఎవరికి ఉందంటే, ఇదివరకు ఈ కొన్ని సంఘాలలో ఏమైందంటే పాప పరిహార పత్రికలు రాసిచ్చేవాళ్ళు. ఒక దైవం దగ్గరికి వెళితే దూరం నిలబెట్టేవాడు, అంత దూరంలో నిలబెట్టి నువ్వు పాపివి నా దగ్గరికి రాకు, నేను పుణ్యాత్ముడు అనేవాడు. పాపి అనేవాడు పుణ్యాత్ముడు అనేవాడు ఇద్దరు కూడా సమానులు. పుణ్యాత్ముడు అనేవాడు ఎవడు లేడు, యేసు ప్రభు తప్ప. నీతిమంతుడు అనేవాడు యేసు ఒక్కడే, ఎవరంటే యేసు ప్రభు తప్ప. ఆయన తప్ప నీతిమంతుడు లేడు. ఆయన నీతిని మనుషులకు ఇస్తున్నాడు కాబట్టి మనుషుల్లో నేను పుణ్యాత్ముడని నువ్వు పాపాత్ముడని ఎవడైనా చెప్తే అది అబద్ధం. మనుషుల పాపాలను క్షమించే అధికారం యేసు ప్రభువుకు ఉంది తప్ప నాలాంటి ఫాదరు నిలబడి నేను ఈ పాపాలు క్షమిస్తానంటే అది అబద్ధం. యేసు ప్రభువు తప్ప మనుషుల యొక్క పాపాలను క్షమించే అధికారం ఎవరికీ లేదు. నాలాంటి సేవకులు ఏం చేస్తారంటే ఆ ప్రభువు గురించి చెప్పి ఆ ప్రభువు దగ్గరికి మిమ్మల్ని నడిపించి మీలో ఉన్న పాపాలని ఒప్పింపజేసి ఆయన వాక్యాన్ని మీకు బోధించి ఆయన నామాన్ని కొనియాడటానికి మీరు రక్షించబడటానికి సహాయకులు మాత్రమే. మేము సహాయకులకు మాత్రమే, కానీ పాపాలు క్షమించే అధికారము యేసు ప్రభు వారికి మాత్రమే ఉంది. ఒకవేళ ఎవడైనా పత్రిక రాసి నీ పాపాలు క్షమించబడ్డాయని ఎవడైనా చెప్తే అది అబద్ధము, అది సరైంది కాదు. యేసు ప్రభు వారికి తప్ప మన పాపములను నీ పాపం కానీ నా పాపం కానీ క్షమించే అధికారం ఎవరికి లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను పాస్టర్ని కాబట్టి నేను నీ పాపాలు క్షమించే అధికారం నాకు లేదు. ఎందుకంటే నేను కూడా ఒక దినాన నీలాంటి వాడిని. దేవుడు నన్ను రక్షించాడు, తన సేవ కొరకు నన్ను ప్రత్యేకించాడు. ఆ ప్రత్యేకించడాన్ని బట్టి ఈ రోజున నేను ఆయన వాక్యాన్ని మీకు చెప్పగలుగుతున్నాను.
ఆయన వాక్యాన్ని మీకు చెప్పినంత మాత్రాన నాకు అధికారం లేదు యేసు ప్రభు వారికి తప్ప. మరలా చెప్తున్నాను క్లియర్గా, ఆయనకే ఉంది నీ మీద అధికారము. ఎందుకంటే నీ కొరకు ప్రాణము పెట్టినటువంటి వాడు, నీ కొరకు తన స్వరక్తాన్ని కార్చినటువంటి వాడు, తన రక్తముతో నిన్ను కొన్నవాడు, నిన్ను, నీ కుటుంబాన్ని, ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అటువంటి యేసు ప్రభు వారికే నీ మీద అధికారం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. రోమీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. రోమన్స్ చాప్టర్ 10, 9 to 10 చదవండి అమ్మా, తెలుగులో చదవండి. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపునని నీవు హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. చూడండి, ఏం చేయక్కర్లేదు, నీ పాపాలను ఒప్పుకో. ఒక దొంగ పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా దొంగతనం చేసేవాడు ఒప్పుకోడు ముందు, వాడు 4 తగిలితే కానీ ఒప్పుకోడు వాడు. అలాగే మనిషి కూడా తనలో ఉన్నటువంటి గర్వాన్ని బట్టి, తనలో ఉన్నటువంటి ఆ యొక్క ఈ లోక సంబంధమైనటువంటి వీటిని బట్టి ఏం చేస్తాడంటే మనిషి ఒప్పుకోడు త్వరగా. ఎవడ దేవుడు, ఎవడు గర్వం, అహంకారం, పైత్యం అంటారు పల్లెటూరులో. పైత్యము, కొవ్వు రకరకాలుగా మాట్లాడతారు వాడుక భాషలో. కానీ మనిషి నిజముగా తాను పాపినని గ్రహించాలి. పాపం అంటే నేనే పాపం చేశాను అనొచ్చు కొంతమంది. ఒకవేళ పాపం చేయకపోవచ్చు, కానీ ద జనరేషన్ కర్స్, జనరేషన్ టు జనరేషన్ ఆ పాపం అలా కొనసాగుతూ వచ్చింది. ఆదాము చేసిన పాపాన్ని నీవు ఒప్పుకుంటున్నావు. ఒకవేళ నీ పర్సనల్గా నువ్వేనా పాపాలు చేస్తుంటే అవి కూడా ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించు అని యేసు ప్రభు సన్నిధిలో కూర్చొని నువ్వు అడిగితే ప్రభువు నిన్ను క్షమించి తన ఆత్మ చేత నిన్ను అభిషేకించి నిన్ను నిత్య రాజ్యానికి వారసుడిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? నీవు నీ పాపములను యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకోవాలని స్పష్టంగా అపోస్తులైన పౌలు రోమీయులకు రాస్తూ అంటూ ఉన్నాడు. రోమీయులు ఎవరు అంటే యేసుక్రీస్తుని చంపేసినటువంటి వాళ్ళు. రోమా ప్రభుత్వంలో యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. పొంతి పిలాతు గవర్నర్, ఆ పైలట్, ఈజ్ ద పైలట్, ద గవర్నర్ వాజ్ కిల్ జీసస్, బట్ ద గాడ్ హ్యావ్ ఆల్రెడీ ప్లాన్. యేసు ప్రభు వారు చంపబడాలి, కలువరి సిలువ ఎక్కాలని అనాది కాలంలో ఆది కాండము 3వ అధ్యాయము 15-16 వచనాలు చెప్పబడింది. అది నెరవేర్చడానికి యేసు ప్రభు వారు వచ్చారు. వీళ్ళందరూ జస్ట్ సాధనాలు మాత్రమే. కానీ వాళ్ళందరినీ కూడా ప్రభు క్షమించాడు. క్షమించునుగాక. ఇంకెవరైనా ఉంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా మత్తయి సువార్త 19వ అధ్యాయము 25-26. మాథ్యూ చాప్టర్ 19, 25, 26. Hallelujah. When the disciples heard this, they were greatly astonished and asked, who then can be saved? చదవండి తెలుగులో చదవండి. Jesus looked at them and said, with man this is impossible, but with God all things are possible. Hallelujah. చదవండి తెలుగులో చదవండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 25-26 వచనాలు. అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూచి మనుషులకు అసాధ్యమే. చూడండి, దేవునికి సాధ్యము, మనుషులకు అసాధ్యము, దేవునికి సమస్తమును సాధ్యము. ఒక మనిషి ఇంకొక మనిషిని ఆపదలో నుంచి కాపాడగలడు, ఏదైనా బాధలో ఉన్నానంటే ఓదార్చగలడు. కానీ దేవుడు మాత్రమే మనిషిని రక్షించగలడు. అనగా నరకం నుంచి, లోక సంబంధమైనటువంటి కొన్ని బాధల నుంచి బంధువులు, స్నేహితులు, లేక ఇంకా రకరకాల వాళ్ళు మనల్ని ఆదరించవచ్చు, కానీ సహాయం చేయవచ్చు. కానీ ఈ నరకం నుంచి మనం రక్షించేవాడు యేసు ప్రభు వారు మాత్రమే. దానికి ఉదాహరణ నేను మీకు చెప్తాను. రష్యా వాళ్ళు ఈ లోక సంబంధంగా ఏ దేవుని నమ్మరు, ఎథిస్టులు. సోవియట్ యూనియన్ ఉండేది అక్కడ.
కమ్యూనిస్టులు, వాళ్ళు ప్రభువుని నమ్మరు, ఏ దేవుడిని నమ్మరు, దేవుడు లేడనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోగు జీవ మార్గమున నడుచుకొనును అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటలు పట్టుకుని వాళ్ళు నరకాన్ని చూద్దామని తవ్వడం ప్రారంభించారు. హెల్ వెల్ అని ఉంటుంది. మీరు దాని మీద నుంచి ఏమైనా వెళ్ళినా కూడా మన్ని మాయమైపోయాయి, ఇంతవరకు కనబడలేదు. నరకం కనబడింది వాళ్ళకి. కనబడిన తర్వాత బైబిల్ చెప్పేది సత్యమని గ్రహించి వాళ్ళందరూ కూడా సోవియట్ యూనియన్ మొక్కలైపోయి దేవుణ్ణి నమ్ముకుని ఈ రోజున వాళ్ళు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, రక్షించగలడు. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. మనుషులకి అసాధ్యం, కానీ దేవునికి ఎవరికి అసాధ్యమైంది, దానికి అసాధ్యమైంది లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి అయినటువంటి దేవుడు అనాది కాలంలో ఆయన వేసుకున్న ప్రణాళికను నీ పట్ల నిజం చేయాలి అంటే నీవు ఆయన దగ్గరికి రావాలి. నీవు ఆయన దగ్గరకు వచ్చి నీవు పాపివని గ్రహించి ఆయన రక్షకునిగా అంగీకరిస్తే ఆ రక్షణ నీకు నీ కుటుంబానికి వస్తుంది. చూడండి, అపోస్తులైన పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు ఆ చెరసాల నాయకుడి యొక్క జీవితం మార్చబడింది. ఎందుకంటే దేవుడు ఆ చెరసాలలో వాళ్ళు జైల్లో వేసినప్పుడు వాళ్ళు పాటలు పాడుతూ ప్రభుని స్తుతిస్తూ ఉంటే ఆ చెరసాల నాయకుడికి ఆశ్చర్యం కలిగింది. ఏంటి, నేను చెరసాలలో వేసి వీళ్ళకి సంఖ్యలు వేసి బండలకు బిగిస్తే వీళ్ళు దేవుడిని స్తుతిస్తున్నారేంటి, బాధపడకుండా భయపడకుండా అని ఆలోచన చేశాడు. ఆ రాత్రి కాల సమయంలో వాళ్ళు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నప్పుడు చెరసాల పునాదులు కదిలిపోయాయి, వాళ్ళ సంఖ్యలన్నీ కూడా తెగిపోయాయి. వాళ్ళు ప్రభుని స్తుతించిన ఆ స్తుతికి నిజంగా ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు వాళ్ళ హృదయాంతరంగం నుంచి. అప్పుడు ఆ చెరసాల నాయకుడు భయపడి, నా ఉద్యోగం పోతుంది, నా కుటుంబం అంతా కూడా అనాథలైపోతాయి, నేను ఎందుకు బ్రతకటం ఎందుకని చనిపోదామని ప్రయత్నించినప్పుడు తాను పొడుచుకుని చనిపోదాం అనుకున్నాడు. ఆ సమయంలో అపోస్తులైన పౌలు అంటాడు, ఒక్కసారి ఇచ్చివుడు, మేమెవ్వరం కూడా పారిపోలేదు, ఇక్కడే ఉన్నాము అంటే అతను అప్పుడు ఆ రక్షణ పొందుటకు నేనేం చేయాలని అడిగాడు. అంటే అతనికి రక్షణ లేదు, రక్షణ తెలియదు. అతనికి ఉద్యోగం ఉంది, అతనికి ఒక మంచి పదవి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ రక్షణ అనేది లేదు ఆ వ్యక్తికి. అటువంటి వ్యక్తి రక్షణ పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో మనకి అన్నీ ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ నిజంగా రక్షణ లేదండి. దేని నుంచి రక్షణ లేదు. తినే తిండిలో కూడా మనకి అన్ని కల్తీ అయిపోయి ఏ తిండి తింటే ఏమవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనుషుల నుంచి రక్షణ లేదు. ప్రతి దాని గురించి ప్రతి ఒక్క ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే రక్షణ ఉందంటే ఎక్కడ యాక్సిడెంట్ అయి పడిపోతుందో తెలియదు. బస్సులో వెళ్తున్నా అలాగే ఉంది పరిస్థితి. కానీ ఈ లోక సంబంధంగా ఇటువంటి వాటి గురించి మనం ఆలోచిస్తే మరి నరకానికి వెళ్ళిపోయి నీ ఆత్మ గురించి నిత్య నరకాగ్నిలో పడి నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచించవా? ఒక్కసారి ఆలోచించండి. అగ్ని ఆరదు, పురుగు చావదు, అనగా ఆత్మ. అక్కడ మండుతూ ఉంటావు, ఎవడు చూశాడు నరకం, నువ్వు చూసావా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అని అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి పేద లాజరు ధనవంతుడి స్టోరీయే మనకి ఆధారం. స్టోరీ కాదు, రియల్గా దేవుడు మనకు తెలియజేసినటువంటి ఒక సాదృశ్యము, ఉపదేశము. గమనించండి, ధనవంతుడు ఇక్కడ బాగా తిని తాగుతూ తొలతూగాడు. ఈ పేదవాడు ఆ ధనవంతుడి బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు తిని బ్రతికాడు, కానీ దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈ ధనవంతుడు దేవుణ్ణి లెక్క చేయలేదు. అలాగని ధనవంతులందరూ నరకానికి పోతారు, పేదవాళ్ళందరూ పరలోకానికి పోతారు అంటాం కాదు. ఎవరైతే దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారు. నువ్వు ధనవంతుడు అయినాక పేదవాడు అయినాక వ్యత్యాసం లేదు. నువ్వు దేవుని అందరి భయభక్తులు కలిగి ఆయన రక్షణను, ఆయనను నీ రక్షకునిగా అంగీకరిస్తే నీవు పరలోక రాజ్యానికి వెళతావు. దేవునికి స్తోత్రము. ఇటువంటి రక్షణ మీ కుటుంబానికి దయచేయాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి,
మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. మమ్మల్ని మీరు ప్రేమించి మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి మీరు దిగి వచ్చినందుకే మీకు స్తోత్రములు. మీ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నందుకే వందనాలు. మీ రక్షణ భాగ్యమును ప్రభా ఈ వాక్యం వినటువంటి ప్రతి వారికి దయచేయండి. వారిని చేసినటువంటి సమస్తమును క్షమించండి. నీతి న్యాయము జరిగించు మీరు వారికి నీతిని దయచేయండి, రక్షణను దయచేయండి, కాపుదల దయచేయండి, ఆశీర్వదించండి. ప్రతి వారు కూడా మీరే నిజమైన రక్షకుడని, సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి రక్షణ మార్గాన్ని ప్రభు అనుగ్రహించేటువంటి దేవుడవని నమ్మి విశ్వసించి మీ చిత్త ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని, ఆశీర్వదించమని, మా గ్రామమును చుట్టుపక్కల నివసిస్తున్న తోటి వారిని, వారి కుటుంబాలను, వారు చేస్తున్న పనులను, వృత్తులను, ఉద్యోగములను, వ్యాపారములను సమస్తమును మీరు ఆశీర్వదించి మీ నామ మహిమార్థమై జీవించుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామం పేరట ఆశీర్వదిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి, ప్రసన్నత, కృప, కనికరం మనకును ఆయన ప్రేమించి ప్రతి వారికి సదాకాలము తోడై ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయం. ప్రభు యేసుక్రీస్తు వారి నామమునకు సంపూర్ణ విజయం, స్వస్థత, వారికి అనంత నాశనం. ప్రభు యేసుక్రీస్తు వారి నామమునకే జయము కలుగును గాక. మనందరికీ ఆశీర్వాదములు కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.